అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది చూద్దాం. వివరాల్లోకి వెళ్తే రేపు పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇవ్వడం అనేది జరిగింది. వివరాల్లోకి వెళ్తే పాలిసెట్ 2024 ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలియజేస్తున్నారు. ఫీజు చెల్లింపు ప్రక్రియ అనేది ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు 10 రోజుల పాటు అవకాశం కల్పిస్తామనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. 27 నుంచి జూన్ 3 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 31 నుంచి జూన్ 5 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. జూన్ 5న వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాటిలో మళ్ళీ ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్ 7న సీట్ అలాట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చిందని ఆ రోజు తెలుస్తుంది. జూన్ 10 నుంచే తరగతులు ప్రారంభమవుతాయని, సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 14వ తేదీలోగా కళాశాలల్లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు అన్ని సర్టిఫికేట్స్తో కౌన్సిలింగ్కు సిద్ధం కావాలని పాలిసెట్కు 1,42,035 మంది విద్యార్థులు హాజరు కాగా 1,24,430 మంది అర్హత సాధించడం అనేది జరిగిందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. డేట్స్కి అనుగుణంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. వీటికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తాను. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. అదేవిధంగా దూర విద్యా సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం ఇచ్చాడు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని సార్వత్రిక దూర విద్యా కేంద్రం ద్వారా వ్యవసాయ విద్య విస్తృత వ్యాప్తికి సర్టిఫికేట్ కోర్సులు ప్రారంభించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తెలియజేస్తున్నారు. ఆసక్తి గల రైతులు, మహిళలు, యువతకు 8 వారాల పాటు ఆన్లైన్ ద్వారా నిర్వహించే పలు కోర్సులకు ఇప్పటికే ఏప్రిల్ నుంచి ప్రారంభించామని పేర్కొన్నారు. మిద్దె తోటల పెంపకం, పట్టు పురుగుల పెంపకం, జీవన ఎరువుల తయారీ వంటి 3 కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల విద్యార్థులు 1,500 ఫీజు చెల్లించి జూన్ 20వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా కంప్యూటర్ కానీ, ఆండ్రాయిడ్ ఫోన్ కానీ, ఐప్యాడ్ కానీ కలిగి ఉండాలనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. వివరాలుగా ఇక్కడ మనకు నెంబర్ ఇవ్వడం జరిగింది, దానికి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా జూన్ మొదటి వారానికి గురుకుల 5వ తరగతి ప్రవేశాలు పూర్తి ఇచ్చినాడు. తెలంగాణకు సంబంధించి తొలి విడతలో దాదాపు 80% సీట్ల భర్తీ ఇచ్చినాడు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు తొలిమెట్టైన 5వ తరగతి ప్రవేశాల ప్రక్రియ జూన్ తొలి వారానికి పూర్తి చేయాలని గురుకుల సొసైటీలు నిర్వహించడం జరిగింది. మెరిట్ ఆధారంగా ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి కావడం జరిగింది. మిగిలిన సీట్ల భర్తీకి 2-3 రోజుల్లో 2వ విడత ప్రవేశాల జాబితాను వెల్లడిస్తామనే విషయాన్ని ఇచ్చినాడు. ఈ నెల ఆఖరు నాటికి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ సొసైటీల్లో 643 గురుకులాల్లో 51,924 సీట్లు అనేటివి ఉన్నాయి. వీటి భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1.13 లక్షల మంది హాజరు కావడం జరిగింది. ఫలితాలను విడుదల చేసిన సొసైటీలు తొలి విడత ప్రవేశాల జాబితాను ప్రకటించడం అనేది జరిగింది. ప్రవేశాలు పొందిన విద్యార్థులు సంబంధిత గురుకుల పాఠశాలలో ఈ నెల 6 లోపు రిపోర్ట్ చేయడం జరిగింది. తొలి విడత ప్రవేశాల్లో దాదాపు 80% సీట్లు భర్తీ అయినట్టు తెలిసింది. మిగిలిన 20% భర్తీ చేసేందుకు మెరిట్ ఆధారంగా 2వ జాబితా అనేది రెడీ చేస్తున్నారు. 2వ విడత ప్రవేశాల అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి సంబంధిత గురుకుల వెబ్సైట్లలో ఆన్లైన్ దరఖాస్తును సొసైటీలు అందుబాటులోకి తీసుకొని రానున్నాయి. పరీక్ష రాసినా రాయలేకపోయిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ప్రకారం ప్రవేశాలు కల్పించడం అనేది జరుగుతుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల ఇచ్చినాడు. రాష్ట్రంలోని బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రవేశాలకు ఏప్రిల్ 28 నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను గురుకుల సొసైటీ కార్యదర్శి మనకు విడుదల చేయడం అనేది జరిగింది. విద్యార్థులు సాధించిన మెరిట్ ఆధారంగా సీట్లు కళాశాలను కేటాయించామని పేర్కొనడం జరిగింది. సీట్లు పొందిన వారు సంబంధిత కళాశాలలో ఈ నెల 20 నుంచి 30 తేదీలోగా రిపోర్ట్ చేయాలని సూచించడం జరిగింది. ఫలితాలను గురుకుల వెబ్సైట్లో చూసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.